కవిత రిమాండ్ పై నేడు నిర్ణయం. పొడిగింపుపై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ. సిబిఐ ఈడీ కేసులో రిమాండ్ నేటితో కంప్లీట్. వ్యక్తిగత హాజరుపై ఇంకా తేల్చని అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ సోమవారం ముగియనున్నది. దీంతో ఆమె రిమాండ్ను పొడిగించడంపై రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టి నిర్ణయం తీసుకున్నది. స్పెషల్ జడ్జ్ కావేరి భవేజా నేతృత్వంలో మధ్యాహ్నం 2 గంటల వరకు విచారణ ప్రారంభం కానున్నది. కవితను ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుపరచడమా లేదా వర్చువల్గా జైలు నుంచి విచారణకు హాజరు కానున్నారా అనే అంశంపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై సోమవారం ఉదయం స్పష్టత ఇవ్వనున్నారు. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడానికి కోర్టు గతంలోనే ఆమెకు వెసులుబాటు ఇచ్చింది. జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈడీ సిబిఐ కేసులో ఆమెకు రిమాండ్ ఎన్ని రోజులు కోర్టు పొడిగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సిబిఐ ఈడీ కేసులో ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై ఈ నెల 24న విచారణ జరగనున్న నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్ ఎప్పటి వరకు విధిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా ఈడీ ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కూడా స్పెషల్ జడ్జ్ పరిశీలించి పరిగణలోకి తీసుకోవడంపై నిర్ణయం తీసుకున్నారు. ఈడీ తరఫు వాదనలు విన్న తర్వాత క్లారిటీ రానున్నది. మా అక్కకు బెయిల్ వచ్చేందుకు ఇప్పటికి కూడా నాకైతే డౌటే కనబడుతున్నది. ఏదేమైనా కవిత నువ్వు సేఫ్గా ఉండాలి. నువ్వు చదువుతున్న భగవద్గీతలు అలాంటివన్నీ ఇంకా చదువుకుంటూ నువ్వు అట్లనే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. పెరడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు. 10,000 మందితో గ్రౌండ్ నిర్వహణ. ఈసీ నుంచి అనుమతి కోసం సర్కార్ రిక్వెస్ట్. పొలిటీషియన్లు ఆఫీసర్లు కలిసి పాల్గొనే ప్లాన్. సీఎంగా రేవంత్ మొదటి ఉత్సవాలు. 6 నెలల పాలన గ్యారంటీల అమలుపై పొలిటికల్ స్టేట్మెంట్స్ ప్రకటనలకు దూరం. ఎందుకంటే ఎలక్షన్ ఉన్నది కాబట్టి మేము ఇది చేసినాం అది చేసినాం చెప్పుకొని కూడా పెద్ద చేసింది ఏం లేదు. కానీ ఇక చెప్పుకోవడానికి ఏం చేయకపోయినా కానీ చెప్తారు అట్లే. మనం వింటలేమా అప్పుడు కేసీఆర్ ఉన్నట్టు గప్పాలు కొట్టిండి, ఇప్పుడు అంతకంటే పెద్ద గప్పాలు ఈయన కొడుతుండే. ఇగో సీఎం పెద్దకు భూ పంచాయతీ. సుచిత్ర భూ వివాదంలో మల్లారెడ్డి వర్సెస్ అడ్లూరి. పరస్పర విమర్శలతో హిటెక్కిన రాజకీయం. ముఖ్యమంత్రిని కలుస్తామని ఇరువురు వెల్లడి. రేవంత్ స్పందనపై పొలిటికల్ సర్కిళ్లలో చర్చ. నా వద్ద ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మల్లారెడ్డి వద్ద సరైన డాక్యుమెంట్స్ ఉంటే సర్వే ఎందుకు అవసరం లేదంటున్నాడు విప్ లక్ష్మణ్ అంటూ చూస్తూ ఉన్నాం. ఉరుమిరిమి మంగళం మీద పడ్డట్టు ఆలాలు కొట్టుకొని ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టు గైడ్ లైన్స్ కానీ హైకోర్టు ఆర్డర్ కానీ ఎందుకు ఇస్తుంది? నువ్వు కరెక్ట్ అయితే ఇస్తుంది కదా. అంటే అయితే డబ్బులకో దేనికో అయితే మళ్ళీ కదా ఏం లంగ పనులు చేస్తారు ఏమో వీళ్ళకే తెలియదు. సీఎంకి ఇంకా వేరే పని లేనట్టు ఇలా పెద్ద ల్యాండ్ పంచాయతీ రోడ్ల మీద అడ్డాల. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? అడ్డాల మీద పంచాయతీలు చేసిన లెక్క తయారు చేస్తారా రేవంత్ రెడ్డిని? ఒక్కలు సంత ఆల్రెడీ మల్లారెడ్డి మీద ఇప్పటికే ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అన్ని ల్యాండ్ గ్రాబింగ్ చేసి కట్టిన కాలేజీలే అంటారు. ఇది ఒరిజినల్ అయితే మిగిలిన ల్యాండ్లన్నీ కబ్జాలకి వెళ్ళి గుంజు బయట పడేరు. మల్లారెడ్డిని చూస్తా ధైర్యం ఉంటే. రేవంత్ రెడ్డి గారు మీరు పర్లేదు, మీరు గుంపు మేస్తారని మీరు ప్రూవ్ చేసుకున్నారు. మీరు గుంపు మేస్త్రే కాబట్టి గుంపు మేస్త్రి అడ్డా మీద కూర్చుంటాడు కాబట్టి మీరు అడ్డా మీద కూర్చొని ఇది మల్లారెడ్డిదా మందిదా బయట వాళ్ళదా అనేటువంటిది ప్రూవ్ చేయరు. ప్రూవ్ చేసిన తర్వాత మల్లారెడ్డి లాక్కొని ఇప్పటివరకు కట్టినటువంటి కాలేజీలన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేసి కట్టిన కాలేజీలన్నీ. సుచిత్ర వివాదంలో ఒక్కటి వీళ్ళకి న్యాయం జరిగితే 15 మందికి న్యాయం జరిగితే బయటకు వస్తారు. ఆయన బాధితులు అందరూ బయటకు వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇది ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు గుంపు మేస్త్రిని నేను అని చెప్పేసి పదే మీరే చెప్పారు. మీ ఎమ్మెల్యేలు మంత్రులే చెప్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మా రిక్వెస్ట్ ఒరిజినల్ గుంపు మేస్త్రి లెక్క తయారు కండి ప్రస్తుతానికి ఈ ఒక్క అంశంలో మాత్రం. ఇక మిగిలిన విషయాలు మీ ఇష్టం సార్. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఒక్కటి విషయం బయటపడితే ఆ పాత బీఆర్ఎస్లు ఆ కుత్బుల్లాపూరు, ఎల్బీ నగరు, ఆ పక్కన ఉన్నటువంటి పటాన్చేరు, మియాపూరు ఏరియాలో జరిగినటువంటి మొత్తం కబ్జాలన్నీ బయటికి రావాలి. బయటకు వస్తే బాధితులు బయటకు వస్తూనే ఉంటారు. భరోసా కలుగుతుంది కదా. మీరు ఇది చేయండి సార్, నేను చెప్తున్నా కదా. నాకు తెలిసి మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటుంది ఈ తెలంగాణ సమాజం. మీతో మాకు పోలికలు ఏంటి? ప్రజలతో కొట్టించుకున్న కాంగ్రెస్ స్కాములు అవినీతికి ఆ పార్టీ కేర్ ఆఫ్. చీమల పుట్టలో పాములు చేరినట్టు తెలంగాణలో అధికారంలోకి. బీజేపీ నేత ఈటెల రాజేందర్ నల్గొండలో పట్టభద్రులో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం అంటూ చూస్తా ఉన్నాం.